హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నోస్ట్రాడామస్ యొక్క అద్భుత ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. నోస్ట్రాడామస్ 16వ శతాబ్దంలో జీవించిన గొప్ప జ్ఞాని, ఖగోళ శాస్త్రజ్ఞుడు మరియు కాలజ్ఞాన రచయిత. శతాబ్దాలుగా నోస్ట్రాడామస్ ఊహించిన అనేక అంచనాలు ప్రపంచవ్యాప్తంగా నిజమయ్యాయి. అందువల్లే నోస్ట్రాడామస్ తన రచనలలో తెలిపిన వివిధ అంచనాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి. 2025వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక ఉపద్రవాల గురించి, మానవ పురోగతి గురించి కూడా నోస్ట్రాడామస్ అనేక అంచనాలను తన రచనలలో ప్రస్తావించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. నోస్ట్రాడామస్ 2025వ సంవత్సరం గురించి ఊహించిన అంచనాల గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. నోస్ట్రాడామస్ అసలు పేరు మైకేల్ డి నోస్ట్రాడామ్. ఈయన లెస్ ప్రాఫిటీస్ అనే పుస్తకంలో చిన్న చిన్న కవితా పద్యాల ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించాడు. ఫ్రెంచ్ విప్లవం గురించి, హిట్లర్, నెపోలియన్ల గురించి, 2 ప్రపంచ యుద్ధాల గురించి, జపాన్ మీద అణుబాంబుల ప్రయోగం, చంద్రుని మీద మానవులు అడుగుపెట్టడం, డయానా మరణం, సెప్టెంబర్ 11 అమెరికా మీద ఉగ్రదాడుల గురించి నోస్ట్రాడామస్ 16వ శతాబ్దంలోనే ఊహించి తన రచనలలో తెలిపాడు. అలాగే 2025వ సంవత్సరంలో కూడా ఏం జరగబోతోందో నోస్ట్రాడామస్ ఊహించాడు. 2025వ సంవత్సరంలో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయని నోస్ట్రాడామస్ అంచనా వేశాడు. తన కవితా పద్యాలలో ఆకాశం నుండి అగ్ని పడుతుందని, జలప్రళయం తప్పదని రచించాడు. ఆకాశం నుండి అగ్ని పడుతుంది అంటే ఈ సంవత్సరం వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, జలప్రళయాలు అధిక వర్షాలు పడడం వల్ల వస్తాయని భావిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ధృవాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరుగుతాయని తెలిపాడు. భూమి వణుకుతుందని నోస్ట్రాడామస్ తెలిపాడు. అంటే దీని అర్థం భూకంపాలు కూడా 2025వ సంవత్సరంలో రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఖగోళంలో శాస్త్రవేత్తలు 2025వ సంవత్సరంలో చేసే పరిశోధనల గురించి నోస్ట్రాడామస్ తెలిపాడు. శాస్త్రవేత్తలు ఆకాశంలో కాంతిని, కొత్త ప్రపంచాలను కనుగొంటారని రచించాడు. దీని ప్రకారం ఈ సంవత్సరంలో కొత్త గ్రహాలను కానీ లేదా కొత్త నక్షత్రాలను కానీ శాస్త్రవేత్తలు కనుగొనే అవకాశం ఉంది. చంద్రుని మీద, అంగారకుని మీద జరిపే పరిశోధనలో పురోగతి కనిపిస్తుంది. ఇతర గ్రహాల మీద మానవులు అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని నోస్ట్రాడామస్ తెలిపాడు. 2025వ సంవత్సరంలో క్రూరమైన యుద్ధాలు జరుగుతాయని, భూమి మీద ఆధిపత్యం మారుతుందని నోస్ట్రాడామస్ తెలిపాడు. ఇప్పటికే మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ దాని చుట్టూ ఉన్న దేశాలతో చేసే యుద్ధాలతో పాటు మరిన్ని యుద్ధాలు మొదలు కావచ్చని దీని ద్వారా అర్థమవుతుంది. ఇప్పటికే మొదలైన యుద్ధాలు ఇంకా తీవ్ర స్థాయికి కూడా చేరవచ్చు. ఇక భూమి మీద ఆధిపత్య మార్పు అంటే ఇప్పుడు అన్ని దేశాల మీద అమెరికా చేసే ఆధిపత్యం తొలగిపోయి వేరే దేశం ఆధిపత్యం చేస్తుంది. ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా చైనా, భారతదేశాలకు అవకాశం ఎక్కువగా ఉంది. ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోసం యుద్ధాలు కూడా జరిగే అవకాశం ఉంది. 2025వ సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు మరియు ఆర్థిక అస్థిరతను నోస్ట్రాడామస్ తన రచనలలో అంచనా వేశాడు. దీని ద్వారా ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ దిగజారడం, డిజిటల్ కరెన్సీ పెరుగుదల జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025వ సంవత్సరంలో వైద్య రంగంలో పెనుమార్పులు సంభవిస్తాయని నోస్ట్రాడామస్ అంచనా వేశాడు. దీనివల్ల వ్యాధుల నివారణ, చికిత్సా విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. బయోటెక్నాలజీ అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వల్ల వైద్య రంగం ఉన్నత స్థితికి చేరుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స, అనేక వ్యాధుల నివారణలో శాస్త్ర పరిజ్ఞాన వినియోగం వల్ల వైద్య రంగంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయని నోస్ట్రాడామస్ రచనల ద్వారా తెలుస్తుంది. 2025వ సంవత్సరంలో అనేక సైబర్ నేరగాళ్లు దాడులు చేసే అవకాశం ఉందని నోస్ట్రాడామస్ రచనల ద్వారా పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా ప్రపంచంలో అన్ని వ్యవస్థలు డిజిటలైజ్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉంది. సమాచార వ్యవస్థల మీద, వాణిజ్య సంస్థల మీద, భద్రతా వ్యవస్థల మీద సైబర్ దాడులు జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి నోస్ట్రాడామస్ భవిష్యత్తు మీద చేసిన అంచనాలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. అవి పలానా కాలంలో జరుగుతాయని చెప్పలేదు. కానీ కొంతమంది పరిశీలకులు మాత్రం ప్రపంచంలో జరిగే ముఖ్యమైన సంఘటనలకు నోస్ట్రాడామస్ అంచనాలను ముడివేస్తూ వచ్చారు. కాలంతో పాటు ఎన్ని సవాళ్లు ఎదురైనా మానవ జాతి వాటిని అధిగమిస్తూ వచ్చింది. 2025వ సంవత్సరంలో కూడా అంతే. ఏదేమైనప్పటికీ 2025వ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆశిద్దాం. నోస్ట్రాడామస్ భవిష్యత్తు మీద చేసిన అంచనాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్.